గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జీవితంలో 2 సార్లు పోకూడదంటారు పెద్దలు. అది హాస్పిటల్‌కి, జైలుకి. ఈ రెండిటిని చూసినోడికి ఇంక జీవితమే ఉండదు. జీవితం గురించి పూర్తిగా అర్థమైపోయిద్దని. నేనైతే ఈ హాస్పిటల్ అయితే తిరగలేక అల్లాడిపోతున్నానండి. నా కోసం కాదు. ఎప్పుడు ఇంతకుముందు మా నాన్నమ్మకి బాగాలేకో, మా బాబాయికి బాగాలేకో, ఎప్పుడు మా ఆవిడకి ఎప్పుడు బాగాలేక, మా పిల్లలకి బాగాలేక ఎప్పుడు తిప్పుతానే ఉన్నాను. లాస్ట్‌లో కరోనా టైంలో నేను కూడా బెడ్ మీద ఒక 9 రోజులు ఉండాల్సొచ్చింది. అసలు ఎంత నరకంగా ఉంటదంటే హాస్పిటల్‌కి పోవటం డబ్బులు ఖర్చయ్యేది గాక. కానీ ఇంత నరకాన్ని భరాయిస్తూ నేను ఉన్నానంటే ఇన్ని రోజులు ఇంకా ఈ పోరాడుతున్నానంటే నాకు వెనక ఎవరు లేరు. మీకెందుకు మేము ఉండమని పలకరించేవాళ్ళుంటే ఆ సెంటిమెంట్ దెబ్బకి మనం బలహీన పడిపోతాం. ఈడికిట్నా జరగాలి, ఈడి తిక్కిట్నే కుదరాలి, ఈడు పోవాలి అని వాళ్ళందరూ అనుకోబట్టి నా చుట్టుపక్కల వాళ్ళు. అంటే అట్లా ఎవరు దిక్కులేని వాళ్ళలాగా ఉండబట్టి మాకు దేవుడే దిక్కై ధైర్యాన్ని, అభయాన్ని, రక్షణనిస్తున్నాడండి. లేపోతే ఈ వయసుకి నేను బండి మీద జర్నీ చేయటం ఏంది? ఈ హాస్పిటల్ తిరగటం ఏంది? ఆలోచన చేయండి ఒక్కసారి.